ప్రైజ్ గాడ్. ఈరోజు మనం హోషియా గ్రంథ వివరణ గురించి తెలుసుకుందాం. హోషియా గ్రంథంలో ఉన్న కొన్ని వివరాలు. హోషియా అంటే రక్షణ. హోషియా పాత నిబంధనలోని 12 చిన్న ప్రవక్తల్లో మొదటి పుస్తకము. ఈయన మొదటివాడు. హోషియా ఉత్తర ఇశ్రాయేలు రాజ్యపు చివరి దినాల్లో 2వ యరొబాము కాలంలో ఈయన ప్రవచించాడు. చిన్న ప్రవక్తల పుస్తకాల్లో మొదటిది. ఈయన తండ్రి పేరు బేరి. దేవుడు హోషియాను వ్యభిచారిణి అయిన గోమెరును వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. ఎవరిని చేసుకోమన్నాడు? గోమెరు. ఆమె ఒక వ్యభిచారి. ఆమెను చేసుకోమని వివాహం దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఇశ్రాయేలీలు దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన అంటే బయలుదేవతారాధన చేయడం ద్వారా చేసిన నమ్మక ద్రోహానికి ప్రతీక. ఇది దేవునికి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు మధ్య ఉన్న నిబంధన ప్రేమను, వారి అవిశ్వాసాన్ని ఒక వ్యభిచారిని వివాహం చేసుకున్న ప్రవక్త జీవితం ద్వారా తెలియచేస్తుందన్నమాట. ఈ గ్రంథం దేవుని అచంచలమైన ప్రేమను, పాపం పట్ల ఆయన కోపాగ్ని, చివరకు మానవాళిని రక్షించే ఆయన నిబద్ధతను తెలియచేస్తుంది. దేవుని ప్రేమ భార్య తనను విడిచి వెళ్ళినా కూడా ఆమెను తిరిగి తెచ్చుకొని ప్రేమించిన హోషేయలాగే ఇశ్రాయేలు పాపం చేసిన దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉండి రక్షణ మార్గంలోకి పిలుస్తాడనమాట. 1-3 అధ్యాయాలు ప్రవక్త అయిన హోషియా వివాహం, పిల్లల పేర్లు, పాపం పట్ల దేవుని హెచ్చరిక ఇవి ఉంటాయి. 4-13 అధ్యాయాలు విగ్రహారాధన, అన్యాయం, ఇతర దేశాలపై ఆధారపడడం వంటి పాపాల వల్ల రాబోయే విపత్తులు రచించబడి ఉంటాయి. అధ్యాయం 14లో దేవుని వైపు తిరిగితే కలిగే క్షమాపణ మరియు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో వాటి గురించి వివరించబడి ఉందన్నమాట. హోషియా అంటే రక్షణ అని తెలుసుకున్నాము. 12 ప్రవక్తల చిన్న ప్రవక్తల్లో మొదటివాడని, తర్వాత ఈయన మొదటి పుస్తకం అనేది మనం తెలుసుకున్నాము. ఈయన్ని దేవుడు ఒక వ్యభిచారిని గోమెరుని ఆమెని వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇచ్చాడని చూసాము. ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చి ఆ వ్యభిచారిని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. తిరిగి ఆమె తనను విడిచి వెళ్ళినా కూడా ఆమెను తిరిగి తెచ్చుకుని ప్రేమించిన హోషియాలాగే దేవుడు మనం ఎంత పాపం చేసినా కూడా మనని ప్రేమిస్తూనే క్షమిస్తూ ఉంటాడని, రక్షణ మార్గంలోకి నడిపిస్తాడని తెలుసుకున్నాం. ఈ హోషియా గ్రంథం నిబంధన ఉల్లంఘించిన ప్రజల పట్ల దేవుని